హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఐబొమ్మ రవిని మొదటి రోజు విచారించారు పోలీసులు. బ్యాంక్ లావాదేవీలు, విదేశీల్లో ఉన్న సర్వర్లు, బెట్టింగ్ నిర్వాహకులతో జరిగిన లావాదేవీలపైన విచారించారు పోలీసులు. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. అటు ఐబొమ్మ రవిపై బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని, త్వరలోనే బెయిల్ పైన బయటికి తీసుకొస్తామని అన్నారు లాయర్లు. మరో 2 రోజులు కూడా ఎంక్వైరీ చేయనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 10:30 గంటలకు సిసిఎస్ కు తీసుకొచ్చింది స్పెషల్ టీం. ఎంజిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై విచారించారు. ఐపీ మాస్క్ పై ఆరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐపీ మాస్క్ పై కీలక లీడ్ సంపాదించినట్లు తెలుస్తోంది. యాడ్బుల్ యాప్ నిర్వహణపై కూడా విచారణ చేశారు పోలీసులు. ఐబొమ్మ రవి ఫస్ట్ డే పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. మరో 2 రోజులు కూడా ఇమ్మడి రవిని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో 5 రోజుల పాటు విచారించి కీలక ఆధారాలను సేకరించారు. అయితే అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో దొరకలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు తీసుకొస్తారని తెలిపారు ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు. న్యాయస్థానంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల చేయిస్తానన్నారు. పోలీసులు రవిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని తెలిపారు. త్వరలోనే రవి తండ్రిని కలిసి ధైర్యం చెప్తానన్నారు. ఐబొమ్మ రవిపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. మొదటి కేసులో 5 రోజులు విచారించారు. బ్యాంక్ అకౌంట్స్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో డీలింగ్ వంటి పలు అంశాలపై కూపీ లాగనున్నారు పోలీసులు.